యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. వయసు వాళ్ళందరూ 10 నిమిషాలే చెప్తానండి. 1:05 కల్లా మనం క్లోజ్ చేసుకుందాం. 15 నిమిషాల ముందులో మాట్లాడుతున్నాం. ఆదియందు వాక్యము ఉండేను. ఆది అన్న వాక్యము ఉండేను. వాక్యము దేవుని యొద్ద ఉండేను. వాక్యము దేవుని యొద్ద ఉండేను. వాక్యము దేవుడై ఉండేను. వాక్యము దేవుడై ఉండేను. ఆయన ఆదియందు దేవుని దేవుని యొద్ద ఉండేను. యొద్ద ఉండేను. సమస్తమును ఆయన మూలముగా కలిగేను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కదా అండి. ఇక్కడ చూడండి, మనకి యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో నాకు అందరికీ తెలిసిందే. 2వ వచనం చదవండి. 2వ వచనం చదవండి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండేను. సమస్తమును ఆయన మూలముగా కలిగేను. ఇంకా చదవండి. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. చూడండి, చదవండి. ఆయనలో జీవం ఉండేను. 14వ వచనం చదవండి. 14. ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చూడండి, ఈ సమయంలో ఆయన మనతో మాట్లాడిన ఆశపడుతుంది ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాము. అదే రీతిగా 14వ వచనం కూడా మనం మాట్లాడుతున్నాము. చూడండి, ఆయన వాక్యము ఏ రీతిగా వచ్చిందట ఈ లోకంలోనికి, భూలోకంలోకి ఆయన వాక్యం ఎలా వచ్చిందట? శరీరధారిగా భూలోకంలోకి, అటు వాక్యమై ఉన్న దేవుడు భూలోకంలో మన మధ్యకు శరీరధారి అయి జన్మించాడు కదా అండి. శరీరధారిగా వచ్చాడు. అయితే ఒక చిన్న క్వశ్చన్ అడగాలని ఆశపడుతున్నాను. ఎందుకు వచ్చారండి ఆయన శరీరధారిగా? ఆది ఎందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. ఆ వాక్యం ఏ రీతిగా వచ్చింది మన మధ్యకి? శరీరధారిగా వచ్చింది. ఎందుకు శరీరధారిగా రావాల్సి వచ్చింది? కారణం ఏంటి మీకు తెలిసింది? ఒకటి చెప్పండి. దేనికోసం వచ్చారు? అక్కడ మహిమంతా వదులుకొని అక్కడ దూతలందరి చేత అనుక్షణం స్తుతి అని కోట్ల కొలది దూతలు స్తుతులు చెప్తుంటే, ఆ పరలోక భాగ్యాన్ని విడిచి, అదంతా ఐశ్వర్యం అంతా విడిచి, అదంతా నాకు వద్దు అనుకొని మన మధ్యలోకి తెలుసు కదా ఆయనకి ఇది ఆయన చిత్తం, తండ్రి చిత్తమే కదా ఆయన పంపించడం. ఆయనే కదా, వినాలండి, 10 నిమిషాలు జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. తండ్రి చిత్తమే కదా, తండ్రి చిత్తం నెరవేర్చడానికే కదా ఆయన వచ్చింది. తండ్రికి తెలుసు, కుమారుడికి తెలుసు కదా. త్రిత్వమై ఉన్న ఈ దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వములో తండ్రికి తెలుసు బిడ్డ వెళ్ళి ఎంతగా శ్రమలు పొందాలో, ఎవరి చేత ఎంతగా ఇదవ్వాలో, రక్తమంతా ఖర్చు ప్రాణము పెట్టాలని తండ్రికి తెలుసు. అలాగే సిద్ధపడిన కుమారుడికి కూడా తెలుసు కదా అండి. మరి ఎంత శ్రమ కోర్చి తండ్రి ఎందుకు పంపించాడు? కుమారుడు ఎందుకు శరీరధారి మన మధ్యకు వచ్చాడు? మన కోసమే. ఇంకా ఎందుకు వచ్చారో ఒక 3-4 నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటిగా చూడండి, కారణాలు ఏంటి, ఎందుకు ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చారు అనేది మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము, బైబిల్స్ వాళ్ళందరూ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టను. చూడండి, వినాలండి జాగ్రత్తగా. మీ దగ్గర పిల్లల్ని అదర్ చేయకుండా చూసుకోండి, ఏమనుకోవద్దు. నేను 1:05 కల్లా ముగింపులోకి తెస్తాను, వినండి.
ఎందుకు ఆయనే వాక్యం అందరూ తెలుసు. యోహాను సువార్త 1:1 అందరికి కంటత వాక్యం, అందరు ఇరిగిన వాక్యమే. అయితే 14 వచనం రాయబడింది ఏంటంటే ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది. నేను మాట్లాడాలని ఆశపడుతుంది ఏంటంటే ఎందుకు ఆయన వాక్యము శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చింది. ఎందుకంటే మొదటిగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్పారు? ఏవో మాట్లాడద్దు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టబడుతుంది. వెరీ గుడ్. ఇది పాత నిబంధన గ్రంథమా క్రొత్త నిబంధన గ్రంథమా? మనం మాట్లాడుకునే యెషయి ఏ గ్రంథము? పాత నిబంధన గ్రంథములో వ్రాయబడిన ఈ లేఖనము ఎప్పుడు నెరవేర్చబడింది? మత్తయి సువార్తలో నెరవేర్చబడింది. ఆయన జననం ఎప్పుడు జరిగింది? మత్తయి సువార్తలో, క్రొత్త నిబంధన గ్రంథములో మత్తయి సువార్తలో ఆయన జననం అనేది జరిగింది. అప్పటికి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గతించాయో తెలుసా అండి? 700 సంవత్సరములకు ముందరే యెషయి గారి ద్వారా లేఖనము రాయబడింది. ఏమనండి? కన్యక గర్భవతి అవుతుంది, పిల్లోడు పుడతాడు, ఇమానుయేలు అని పేరు పెడతారు అని ప్రవచనం చెప్పారు. ఆయన లేఖనంలో రాయించారు. ఎక్కడ? యెషయి గ్రంథంలోనే రాయించారు. తర్వాత ఎప్పటికి నెరవేర్చబడింది ఈ వాగ్దానము, ఈ ప్రవచనము, ఈ లేఖనము? 700 సంవత్సరముల తర్వాత మత్తయి సువార్తలో ఆయన జననం అనేది జరిగింది కదా అండి. అలాగే చూడండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ మనకి 7 మంది కాన్సెప్ట్స్ నేను ఒక 2తో ముగింపులోకి తెస్తాను. బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. చూడండి, ఒకరి ద్వారా చెప్పబడిందా? మీకా గారి ద్వారా కూడా చెప్పబడింది. ఏం చెప్పబడింది? అక్కడేమో యెషయిలో ఏం చెప్పారు? కన్యక గర్భవతి అవుతుంది, అబ్బాయి పుడతాడు, ఇమానుయేలు పేరు పెడతారని చెప్పబడింది. మీకాలో ఏం చెప్పబడింది? ఆ ప్రాంతం కూడా ఆయన మాట్లాడారండి. మీకా ప్రవక్త గారి ద్వారా ఏం మాట్లాడుతున్నారంటే ఎఫ్రాతా, బెత్లెహేమా. ఎఫ్రాతా అనేది ఒక భాగము. ఏంటంటే ఈ రీజియన్లోనే బెత్లెహేమ్ అనే ప్రాంతం ఉంది. అయితే ఈ గ్రామం అట చిన్న గ్రామం అటండి. అయితే ఆ చిన్న గ్రామం గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారు? ఎఫ్రాతా, బెత్లెహేమా, నువ్వు ఎంత చిన్న గ్రామమైనను, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నువ్వు ఒకవేళ నీ స్థితి చిన్నగుందేమో, నీ ఆలోచన చిన్నగుందేమో, నీ పరిస్థితులు చిన్నగున్నాయేమో, లోకపరంగా మాట్లాడుతున్నానండి. లోకపరంగా నీకున్న విలువ చిన్నగా ఉందేమో, విలువ కలిగి నువ్వు లేవేమో, వెల కలిగి నువ్వు లేవేమో, నువ్వు చిన్నగా ఉన్నావేమో, కుదించబడి అనగార్చబడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, నీ స్థితి ఒకవేళ కొంచెంగా ఉందేమో, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా, అది ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, అది ఏ రీతిగా ఉన్నా, నువ్వు ఏ రీతి అయిన పరిస్థితులలో చిన్నగా పడి వెళ్తున్నా, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఎంత చిన్న గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి. నువ్వేం బాధపడద్దు చిన్నగా ఉన్నానని. నో ప్రాబ్లం, ఏమొద్దు. నువ్వు చిన్నగా ఉన్నావేమో, నీ స్థితి చిన్నగా ఉందేమో, రుణబాధలతో బాధపడుతున్నావేమో, అందరూ వచ్చి ఏమన్నా అంటున్నారేమో, నేను తక్కువని బాధపడుతున్నావేమో, పోలిక చేసుకుంటున్నావేమో. నాకేంటయ్యా ఈ స్థితి? నేను నీలో ఉన్నాను కదా, కట్టుబడి ఉన్నాను కదా, యథార్థం ఉన్నాను కదా, నీతిగా ఉన్నాను కదా, నీ మాటలు వింటున్నాను కదా, నీ
బేబీ నువ్వు చిన్నేమో కానీ నువ్వు పెద్ద అవుతావు, నీ స్థితి మార్చబడిద్ది, నీ స్థితి పెరిగిద్ది, నీకు విలువ వస్తుంది, నీకు వేల వస్తుంది. నీ గురించి అన్న వాళ్ళందరూ కూడా ఏం జరిగింది, దేవుడు ఎంత కార్యం చేశాడు, ఇంత అల్పమైన ఆ బిడ్డకి, ఇంత స్థితి తక్కువ ఉన్న ఈ బిడ్డకి నోళ్ళు అలా వెళ్ళబెట్టి చూసే సమయాన్ని దేవుడు ఆసన్నం చేస్తున్నాడు. ఆమేన్ కదా అండి, అదే కదా చెప్పాడు ఇక్కడ. నువ్వు చిన్న గ్రామమా, నువ్వేం దిగులొద్దు, భయం వద్దు, ఏమొద్దు. ఎవరు వస్తున్నారు ఇందులో నుంచి? ఇశ్రాయేలీయులను ఏలబోయేవాడు నీలో నుండి వస్తున్నాడు. ఆ గ్రామములో నుంచి ఇశ్రాయేలీయులను ఏలే వాడే వస్తే ఆ స్థితి అంత పెరిగితే బెత్లెహేముకి ఆ ఏలిన వాడు మనలో ఉన్నాడు కదా అండి. ఎస్ చెప్పాలి, ఉన్నాడా? ఉన్నాడు అన్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడండి? మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన ముందర ఉన్నాడు, మన వెనక ఉన్నాడు, మన ఇరు ప్రక్కల ఆవరించి ఉన్నాడు కదా అండి. అయితే ఆయన అంటున్నాయంటే ఎందుకు శరీరధారిగా రావాల్సి వచ్చింది? మన స్థితిని కొట్టివేయడానికి, మనకు విలువ పెంచడానికి, ఆయన రక్తంలో కడగడానికి, మనల్ని పెద్దగా చేయడానికి, మనం ఆయనలో అంటుకట్టి ఫలించబడ్డానికి, అలాగే లేఖన నెరవేర్పు కొరకు మీకా గారు చెప్పారు, యెషయా గారు చెప్పారు. 700 సంవత్సరములకు ముందరే ప్రవచింపబడింది. లేఖన నెరవేర్పు జరగడం కోసం, మన స్థితి పెరగడం కోసం, సమస్తం కోసం ఆయన రావడం అనేది శరీరధారిగా జరిగింది. రెండవదిగా చూడండి, మొదటిదిగా లేఖనము నెరవేర్చుటకు చెప్పబడిన ప్రవచనము, లేఖనం నెరవేర్చబడుటకు ఆయన శరీరధారిగా రావడం జరిగింది. రెండవదిగా చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, చూడలేదు. తండ్రి రమ్ముననున్న ఆయన అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. వినండి, రెండవది ఏంటట? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఎస్, ఇది కరెక్ట్ అండి, ఇది ఎగ్జాక్ట్. ఎందుకంటే ఆయన ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము కదా. మన యెహోషువ గారు, కాలేబు గారు నెఫీలీయులను చూసి ఏమనుకున్నారు? వాళ్ళేంటి అంత ఎత్తరులుగా ఉన్నారు, వాళ్ళేంటి అంత బలంగా ఉన్నారు, అసలు మనం వెళ్తామా కానానికి, జయించగలమా వాళ్ళని అని ఎంతో భయపడ్డారు. ఏం చూసి? వాళ్ళ బాహుబలమును చూసి, వాళ్ళ ఫిజికల్ పర్సనాలిటీని చూసి కదా అండి. అయితే మరి ఆకాశవాణి సింహాసనం, భూమి ఆయన పాదపీఠమని చెప్పుకుంటున్నాం, మరి ఆయన ఎలా ఉంటారు? వీ కెన్ ఇమాజిన్. మనం అసలు ఊహకు అందుతుందా? అక్కడెక్కడ ఆకాశం ఉంది, అందినంత ఎత్తులో వ్యోమగాములు వెళ్తున్నారు ఆకాశానికి, అన్ని కట్టుకొని వెళ్తున్నారు. కొంతమంది రావట్లేదు తిరిగి, మేము చంద్రుడి మీదకి వెళ్ళాము, కాలు పెట్టాము, మోపామని చెప్తున్నారు కదా. అది మనం విన్నాము, కొన్ని చూసాము, వెళ్ళారని గ్రహించాము కదా. మరి ఈ రీతిగా ఈ క్రమంలో ఆకాశంలో ఎన్నో లేయర్స్ ఉన్నాయి. ఎందుకంటే 3వ ఆకాశమే పరదైసు. లేయర్స్ అంటే 1వ ఆకాశం, 2వ ఆకాశం అలా ఉంటాయి అన్నమాట. లేయర్ అంటే అది 3వ ఆకాశమే పరదైసు, 3వ ఆకాశం పరదైసు. అయితే ఈ క్రమంలో మరి అక్కడ నుంచి భూమి వరకు చూసుకుంటే ఎంత ఎత్తు అసలు మనం కొలవగలమా? మరి అంత గొప్ప దేవుణ్ణి మన అసలు ఊహకి అందట్లేదు కదా. అందుకని దీని అర్థం ఏంటి? ఎవ్వరు ఆయనను చూచి ఉండలేదు, చూచి బ్రతుకుట అసాధ్యము కదా. మోషే బతిమాలితే కదా పర్వతం అడ్డు పెట్టి వెనక నుంచి చూడమన్నాడు కదా అండి, కదా కదా. మరి అంత గొప్ప దేవుడి గురించి మాట్లాడుతున్న మాట ఏంటి? మనం ఎవ్వరూ చూడలేదు కానీ ఆయన ఒక్కడు మాత్రమే. ఎవరాయన? ఆయన అద్వితీయ కుమారుడు.
వచ్చారు. చూచిన ఆయన అది మనకు కనపరచడానికి, ఆ మహిమను, తండ్రిని గురించి మనం తెలుసుకోవడానికి, మనకు బయలుపరచడానికే ఆయన వచ్చారు కదా అండి. అంతేనా? దేవుడిలాగా నేను ఆయన ఎలా ఉన్నామో, మిమ్మల్ని నడిపిస్తున్న నేను, ఈ రాజ్య స్థాపన నిమిత్తం వచ్చిన నేను మీకు సువార్త ప్రకటించా, మీకు విశ్వాసం కలుగు చేశా, మీరు విశ్వాసంలో పరిపక్వత చెందుతున్నారు, పరిపూర్ణయ్యారు. నేను ఎలా ఎరిగి ఉన్నానో, నేను నా తండ్రిని ఎరిగా, మీరు నన్ను ఎరిగితే ఆయన ఎరిగినట్లే అన్నారు కదండి వాక్యంలో. ఏమన్నారు? ఎస్ వినండి. ఇప్పుడు నేనున్నా, నా బిడ్డకు నేను తెలుసు. వినండి, చిన్న లాజిక్. నేనున్నా, నా బిడ్డకు నేను తెలుసు. నా బిడ్డలకి నేను ఉండకపోవచ్చు అప్పుడు కదా. అంటే ఆయన పెట్టిన దినాలు ఉంటాయి అనుకోండి, సరే వాటర్ ఇట్ మేబీ. ఇప్పుడు నేనున్నా, నా బిడ్డలకు నేను తెలుసు. తల్లి పరిస్థితుల్లో మనం ఉన్నాము, నా బిడ్డలకు నేను తెలుసు. నా తర్వాత బిడ్డలకి మేబీ తెలవచ్చు. తర్వాత తెలిసిందా? కానీ వాళ్ళకి తెలుసు. అంటే తెలియకపోయినా వాళ్ళు ఏమంటారు, అరే మీ ముత్తాతరా, అంతకు ముందర తాతరా. మనం మాట్లాడుకున్నాం కదా, ఎవరి గురించి మాట్లాడుకున్నాము? దావీదు గారి గురించి మాట్లాడుకున్నాము, సొలొమోను గురించి మాట్లాడుకున్నాము, అబియా గురించి మాట్లాడుకున్నాము, ఆసా గురించి మాట్లాడుకున్నాము కదా. చెప్తారు కదా, అలా నేను చెప్పినప్పుడు ఏంటి అబద్ధం చెప్తున్నావు అంటారు పిల్లలు. నమ్ముతారు కదా, నమ్ముతారా? ఇక్కడ కూడా ఏంటి, దీని అర్థం ఏంటి? ఆయన అంత గొప్ప దేవుడు, మీ అందరి కోసం నన్ను పంపాడు. ఆయన గురించి మీకు చెప్పడానికి, ఆయనలోకి మిమ్మల్ని నడిపించడానికి, ఆయన మహిమ మీకు కనబరచడానికి, ఆయన చిత్తము మీద నెరవేర్చడానికి తండ్రి నన్ను పంపాడు అని ఆయన గురించి బయలుపరచడానికి ఆయన శరీరధారిగా రావడము జరిగింది కదా అండి. నమ్ముతున్నారా? చెప్పాలి. ఎందుకు వచ్చారు ఆయన? లేఖన నెరవేర్పు కొరకు శరీరధారిగా వచ్చారు. రెండవదిగా ఏంటంటే ఆయన ఏమన్నారు? నా తండ్రి నన్ను పంపించాడు, ఆయన చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చా, నా తండ్రితో నేను పాలువాడనై ఉన్నా. అట్లాగా మీరు కూడా నన్ను ఎరిగితే, నా యందు విశ్వాసం ఉంచితే, నా యందు పాలువారైతే, నా తండ్రితో కూడా మీరు పాలువారైనట్లే. నా తండ్రిని మీరు ఎరిగిన వారే, నా తండ్రి చిత్తము మీరు చేసిన వారే అని చెప్పారు. లేఖన భాగంలో రాయబడింది. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త బైబిల్ అందించొద్దండి, 17వ అధ్యాయం చదవండి. ఎంత బాగుందో. నేను చాలాసార్లు చదివాను, మీరు కూడా ఒకసారి చదవండి. అసలు తండ్రికి కుమారునికి ఉన్న రిలేషన్ అనేది మీకు అర్థమవుతుంది. చాలా అసలు ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందంటే నాకు ఇంకా అనేక మార్లు చదవాలని ఆశపడ్డాను. యోహాను సువార్త 17వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదవండి. 17 మొదటి నుంచి చివరి వరకు చదవండి కదా అండి. రెండవదిగా ఎందుకు వచ్చారు ఆయన? తండ్రి అయిన దేవునిని బయలుపరచుటకు, తండ్రి అయిన దేవుని గురించి మనకి విశదపరచుటకు, తండ్రి అయిన దేవుని చిత్తము నెరవేర్చుటకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. మూడవదిగా చెప్తున్నాను, ఈ మూడవదంతా కంక్లూడ్ చేస్తాను. చూడండి లాస్ట్గా లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. బైబిల్ సినిమాలందరికీ నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ఎందుకండి వచ్చింది? ఇక్కడ చూడండి, ఎందుకు వచ్చారు? లేఖనము నెరవేర్పు కొరకు వచ్చారు. అలాగే తండ్రిని బయలుపరచబడటకు వచ్చారు. అలాగే మూడవదిగా ఇంపార్టెంట్ ఏంటంటే నశించిపోతున్న నన్ను వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. ఎవరిని నశించిపోతుంది? నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి వచ్చారు. జక్కయ్య గారి గురించి ఏమన్నాడు? పొట్టి జక్కయ్య గారి గురించి, మేడి చెట్టు ఎక్కి కూర్చుంటే నువ్వు రా, ఆయనేమో చూడాలని ఆశపడి చెట్టు ఎక్కాడు పొట్టిగా ఉన్నానని. ఆ దేవుడు ఏమన్నాడు? అంతమంది ఉన్నారు కదా, సమూహం ఉంది కదా, ఎంతమంది ఎదురు చూస్తా ఉన్నారు ఆయన పిలవాలని. ఎస్, ఆయన నన్ను పిలవాలి, నా ఇంటికి రక్షణ రావాలి, ఆయన నన్ను వెతకాలా, నేను నశించిపోయిన స్థితిలో ఉన్నాను. ఎంతమందో అక్షర
వచ్చి ఉన్నది అనగానే ఆయన మనసంతా మారిపోయి అసలు లోకరీతిగా ఏ రీతిగా ఉన్నాడు అవన్నీ కూడా తీసేసుకొని ఒకవేళ నేను తీసుకొని ఉంటే పదంతా నడిపించేస్తానయ్యా అన్న మనసు వచ్చేసింది ఆయనలో కదా అండి. ఎందుకు వచ్చారు ఆయన? నశించిపోతున్న మనుష్యులను వెదకి రక్షించుట కొరకు ఆయన వచ్చారు కదా అండి. ఎందుకు వచ్చారు? లేఖనముల నెరవేర్పు కొరకు రావడం జరిగింది. తండ్రిని బయలుపరచ నిమిత్తము రావడం జరిగింది. మూడవదిగా నశించిపోతున్న మనలను వెదకి రక్షించుటకు. వెతకడానిక రక్షించడానిక? వెదకి రక్షించడానిక? తప్పిపోయామండి, ఎక్కడున్నామో తెలియదు. అయితే మనల్ని అదేంటి నెట్టేసి వలేసి ఎక్కడున్నామో సెర్చ్ చేసి లొకేషన్ గుర్తించి లొకేషన్లో మ్యాప్లు ఉన్నాయి కదా ఇప్పుడు సెల్ ఫోన్లో. అప్పుడు దేవుడికి అవన్నీ అక్కర్లేదు కదా, ఆయన కన్నేసుకొని చూస్తున్నాడు కదా ఎక్కడున్న ఏ స్థితిలోనూ ఏ రీతిగా ఉన్న మ్యాప్లు గూగుల్ లొకేషన్తో సంబంధం లేకుండా ఏ స్థితిలో పడున్నామో వెతకి సెర్చ్ చేసి వెతకి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చారు కదా అండి. వెతకి రక్షించడానికి వచ్చారు అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి? లేఖనం నెరవేర్పు కోసం ఆయన వచ్చి ఉన్నారు. తండ్రిని బయలుపరచబడిన నిమిత్తం ఆయన వచ్చి ఉన్నారు. నశించిపోతున్న మనల్ని వెతకి రక్షించడానికి వచ్చారు. అయితే మనం కలిగివలసిన లక్షణాలు ఏంటి? మనం ఏం చేయాలా? మనం కూడా మనకున్న దాన్ని సడలక గట్టిగా పట్టుకొని నలుగురికి చెప్పే రీతిగా మనం కూడా ఉండాలి కదా అండి. మనం కూడా ఉండాలి. తండ్రి కుమారుడు ఎలా రిలేట్ అయి ఉన్నారో మనము కూడా కుమారునితో అలాంటి రిలేషన్లో మనం ఉండాలి. అలాంటి సంబంధ బాంధవ్యాలు మనము ప్రభు యేసుక్రీస్తు వారితో కలిగి ఉండాలా. ఆయన అన్న మాట ఏంటి? ఇదిగో నా అరచేతిలో నేను చెక్కుకున్నాను. ఎవరన్నా అన్నారా? చెక్కుకోగలరా? మన ఇమేజ్ అరచేతిలో వస్తుందా? ఏదో వేయించుకుంటారు కానీ మన ప్రతిరూపాన్ని చెక్కుకున్నారండి ఆయన కోసమే మనం బ్రతకాల, ఆయనతోనే మనము జీవించాలి, ఆయనతోనే మనము సాగాల. దేవుడు తన నిలిపిడిలో వచ్చిన వాక్యమును దీవించి ఆశీర్వదించి ఫలింపు కలుగు చేయనుగాక. ఒక చిన్న మాట అమ్మ వినండి అందరూ. ఆత్మీయ తండ్రిని ప్రేమించి ఆత్మీయ తండ్రి నడిపించడం వల్ల ఆత్మీయంగా బలపరచబడిన ఒక బిడ్డ మల్లి గారని. ఆ బిడ్డ మన సంఘంలో ఉన్న బిడ్డల నిమిత్తము ఎవరైతే కొంచెం బాగా ఇబ్బందుల్లో బాధల్లో ఈ క్రిస్మస్కి బట్టలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారో వారి నిమిత్తము వారికి పంచడం కోసం కొన్ని బెడ్షీట్స్ని, కొన్ని చీరల్ని, చిన్న పిల్లలు వేసుకుని కొన్ని బట్టలు ఇవ్వడం జరిగింది. ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డ కుటుంబం కోసం ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దామండి. చేసి ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదాలను తీసుకుని ఒక మాట. కన్నడ మహానగరానికి స్తోత్రము ప్రభా. ఈ విధంగా మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలయ్యా. బిడ్డ మళ్ళీ గారిని ప్రభా మీరు ప్రేమించి అయ్యా సంఘమునకు ప్రభా మీరు ఇచ్చిన ప్రభా అయ్యా వాటన్నింటిని బట్టి మీకు స్తోత్రము. మీరేమన్నారంటే గుట్టలు చన్నీళ్ళు ఇస్తే ఫలము పొందుకుంటారు అన్నారు పరిశుద్ధుడా. అయ్యా మీ సంఘమును చిన్న సంఘమును ప్రభా వారంతా ప్రేమించి ఆ బిడ్డ అన్నమాట ఏంటంటే లోతులను చర్చి పెద్ద చర్చెస్లో వాళ్ళు ఎంతో ధనవంతులక్క, కానీ ఈ సంఘాన్ని మేము చూసాము, బిడ్డలకి ఉపయోగపడాలని మేము తెచ్చాము అని. అయ్యా మీరు ఆ మాటలన్నీ విన్నారు పరిశుద్ధుడా. అయ్యా వారిచ్చిన వాటన్నింటిని బట్టి మీకు స్తోత్రం. అయ్యా ఆ కుటుంబం మనకు ప్రభ మీరు మేలు కలుగు చేయండి పరిశుద్ధుడా. ఏ నిమిత్తము ప్రభ అయ్యా బిడ్డలు ప్రభ ఆ రీతిగా మీ దగ్గర విత్తి ఉన్నారో ప్రభ ఫలింపును కలుగు చేసినందుకు మీకు స్తోత్రము ప్రభ. ఈ ప్రార్థన అంతా కూడా ప్రభ ఆ కుటుంబమునకు ప్రభ అయ్యా ఆ కుటుంబం ఎడలు మీరు ఆలకించి మేలుతో నింపినందుకు మీకు స్తోత్రము చెల్లించుకుంటూ మీ పాదాలు చెంత అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.